నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తనను జీరో చేశామంటూ మీడియాలో వచ్చిన మంత్రి నారాయణ ఆడియోపై ఆచితూచి స్పందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. కూటమి ఐక్యత కోసం క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తగా మౌనంగా ఉంటారని వెల్లడి. దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా. కాకినాడ డీమార్ట్ సమీపంలో జరిగిన ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించిన తెలుగు నవగర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాట్రు నాగబాబు. GST 2.0 ద్వారా ప్రతి పేదవారికి 15,000 రూపాయలు ఆదా. ప్రధానమంత్రి మోడీ GST 2.0 వల్ల ఉపయోగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ డీమార్ట్ సమీపంలో దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని కొందరు నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని, దీనిపై సంబంధిత సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలుగు నవగర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాట్రు నాగబాబు ఆరోపించారు. గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద నాగబాబు మీడియాతో మాట్లాడుతూ 60 ఏళ్ల లింక్ డాక్యుమెంట్ కలిగిన స్థలాన్ని తన స్వాధీనంలోనికి తీసుకున్న తర్వాత కొందరు నకిలీ పత్రాలు తయారు చేసి స్థలం ఆక్రమణకు దిగారని, దీని గురించి స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన రాలేదన్నారు. మేము దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మా ఫిర్యాదును తేలికగా తీసేశారని అన్నారు. కానీ డబ్బు, రాజకీయ అండా, సామాజిక స్థాయి ఉంటే చట్టం ఒకవైపు వంగిపోతుందా అన్న ప్రశ్న మళ్లీ ముందుకొచ్చిందని నాగబాబు తెలిపారు. కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు ఇచ్చి కబ్జాదారులపై FIR నమోదు చేయాలని ఆదేశించిన పోలీసులు నిష్క్రియంగా ఉన్నారని అన్నారు. జాతీయ సంస్థల ఆదేశాలను కూడా విస్మరించడం అంటే చట్టం కళ్ల ముందే చట్టం మృతి చెందబోతుందన్న మాట అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కాట్రు నాగబాబు తెలిపారు. మా ఫిర్యాదును పోలీసులు నిర్లక్ష్యం చేసినా ఇది ఒక్క స్థల సమస్య కాదు, ఇది మా గౌరవం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాటమని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ శాంతి భద్రతకు పూర్తిగా భంగం కాటిల్లేలా ఉంది. ఎందుకంటే ఈ సర్పంచ్ CA ఎవరైతే ఉన్నారో పెద్దిరాజు గారు మొన్న లేటెస్ట్గా డీమార్ట్లో జరిగిన ఒక సైట్కి సంబంధించిన ఒక ఈవెంట్స్ అనేది మీకు పూర్తిగా చూపించడం జరిగింది. CA గారి దగ్గరికి మొన్న ఆదివారం దొంగల్లాగా తలాది ప్రదీప్ కుమార్ అండ్ తుప్పల వీరభద్ర అనే కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి మా గోడని, మా వాల్ని, అలాగే మా యొక్క షెడ్ని అలాగే పూర్తిగా ధ్వంసం చేశారు. చేసిన తర్వాత CC కెమెరాలు కూడా పగలగొట్టి, పవర్ బిల్ కూడా పగలగొట్టారు. మేము ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది, ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది CA గారికి. అయినా సరే CA గారు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. అది పూర్తిగా అది SC వాళ్ళకి సంబంధించింది కాబట్టి SC/ST యాక్ట్ 1989 యాక్ట్ ప్రకారం అది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ట్యాక్స్కి వస్తుంది, ఎంకరేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీకి వస్తుంది. కానీ CA గారు ఎటువంటిది కూడా చేయలేదు. దీనికి ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ కింద వీడియో రికార్డు కూడా CA గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అయినా CA గారు వీడియో చూసిన, కంప్లైంట్ చూసిన ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. అందుకని దీని విషయాన్ని మేము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అయిన ఢిల్లీకి మేము తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న 13వ తారీఖున ఆర్డర్ కాపీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. SP గారికి, కలెక్టర్ గారికి మీరు ఖచ్చితంగా 30 రోజుల్లో FIR అనేది ఖచ్చితంగా వేయాలి, వేయకపోతే ఒప్పుకోం అని చెప్పేసి నేషనల్ కమిషన్ కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా తీసుకొచ్చి CA గారు దృష్టి పెట్టడం జరిగింది. ఈ లోపల CA గారు చేసిన పనికి సిగ్గుతో తలించాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఈ CA గారి మీద ఆల్రెడీ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిటీ అథారిటీలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీకి సంబంధించింది కూడా పూర్తిగా వాస్తవం కాదు, అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అయిన జయలక్ష్మి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మేము అక్కడ పన్ను ట్యాక్స్ కూడా వేసుకోవడం జరిగింది. ఈ లోపల మేము కరెంటు బిల్ అన్ని కూడా పరిశీలించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకున్నాం తప్ప ఇప్పటి వరకు మాకు న్యాయం అయితే జరగలేదు. సో ఇంకొక 2-3 రోజులు అనేది పిటిషన్ ఇచ్చాక చూస్తాము. లేదు అనుకుంటే తదుపరి చర్యగా హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.